పాసురాలలో పరమాత్మ సందేశాన్ని సందర్శనాన్ని ఏ విధంగా కలిగించింది మన గోదాదేవి? ఎలా చేయించిందంటే, మనకు భాగవతోత్తములందరినీ చేర్చుకుని ఒక గోష్ఠిగా వెళ్ళి ఆచార్యులను ఆశ్రయించి, ఆ తర్వాత పురుషకార స్వరూపిణి అంటారు లక్ష్మీదేవిని. ఆ లక్ష్మీదేవి ఇక్కడ మనకు పాసురాలలో నీళాదేవిగా తెలుస్తుంది. లక్ష్మీదేవి అని ఆ పేరుతో కాకుండా నీళాదేవి అని మనం చెప్పుకున్నాం కదా, శ్రీదేవి, భూదేవి, నీళాదేవి అని. శ్రీదేవి శ్రీ విష్ణు హృత్కమల వాసినిగా చెప్పబడుతుంది. ఆమె అంగముగా చెప్పబడితే వీళ్ళు అవయవాలుగా చెప్పబడ్డారు. శరీరము అవయవాలు వేరు వేరు కావు కదా. అలాగా ఆ శరీరము అనేటటువంటిది మనకు తెలుస్తుంది. లక్ష్మీ స్వరూపంగా నీళాదేవిని పురుషకారిణిగా, పురుషకారం అంటే ఏమిటి అంటే మధ్యవర్తిత్వం అనేటటువంటిది చేయడం అన్నమాట. ఎవరికి మధ్యవర్తిత్వం చేస్తుంది అంటే జీవునికి దేవునికి మధ్యవర్తిత్వం చేసేటటువంటి తల్లి. అందరూ మన పిల్లలే కదా స్వామి, అందరినీ మీరు అనుగ్రహించాలి, మన పిల్లల్ని మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అంటూ ఆ వాత్సల్యపూరితమైనటువంటి ఆ మధ్యవర్తిత్వం అనేటటువంటిది నీళాదేవి చేసినట్టుగా. ఎందుకంటే ద్రావిడ ప్రబంధాలలో మనకు నీళాదేవి పురుషకార స్వరూపిణిగా, మన శ్రీకృష్ణునికి పట్టమహిషిగా మనకు ప్రబంధాలు దర్శింపచేస్తాయి. అందుకని ఆమె పురుషకారంతో పరమాత్మ దగ్గరికి చేరడం అనేటటువంటిది చేసి, అలా చేరినటువంటి ఆ ఇదిలో ఏంటంటే ప్రబంధంలో, ద్రావిడ ప్రబంధంలో మనకు నీళాదేవి అందించిన పాసురాలలో పరమాత్మ శయన భంగిమలో శయనించి ఉన్నటువంటి స్వామిగా వాళ్ళు సేవించుకుంటారు. దివ్య దేశాలకు వెళ్ళినప్పుడు మనం తిరుపతికి వెళ్తే కింద గోవిందరాజస్వామి దేవాలయంలో అలా నిద్రిస్తున్నటువంటి స్వామిగానే, శ్రీరంగ క్షేత్రం అయితే నిద్రా ముద్రాభిరామం అంటూ అలా నిద్రిస్తున్నటువంటి స్వరూపమే. అలాగే చాలా దివ్య దేశాలలో అలా నిద్ర ఆదిశేషుని మీద శయనించి ఉన్నటువంటి స్వరూపం అనేది మనకు తెలుస్తుంది. తర్వాత పరమాత్మను మేల్కునేటప్పుడు ఆ నేత్ర సౌందర్యం దర్శింపచేయడము, నడిచి వస్తున్నప్పుడు గమన గతి, నడిచి వస్తున్నటువంటి ఆ స్వామిని సేవింపచేయడము, అలా పరమాత్మతో వాళ్ళు స్వయంగా అన్ని విన్నవించుకునే విధానం అంతా కూడా సందర్శనంగానే మనకు తెలియచేసింది. అసలు ఆచార్యుడు, మంత్రము, ఈ రెండిటిని ఏ విధంగా ఆండాళ్ళు చెప్పింది, మనకి ప్రబోధించింది? ఆచార్యునిగా మనకు నందగోపుణ్ణి చెప్పిందమ్మా గోదాదేవి. మొట్టమొదటి పాసురంలోనే కృష్ణుని తండ్రి గారైనటువంటి నందగోపుణ్ణి మనకు ఆచార్యుడిగా, అంటే తిరుప్పావ ఏమిటంటే ప్రధానంగా మనకు ధ్వని ప్రధానమైనటువంటి కావ్యంగా చెప్పబడుతుంది. అంటే పాసురాలు వినంగానే ఒక మంచి అర్థం మనకు తెలుస్తుంది, అంతకన్నా ఇంకా బాగుండేటటువంటి అంతరార్థం కూడా తెలుస్తుంది. అలా పైన ఒక అర్థం తెలిసి లోపల ఇంకొక మంచి అర్థం ఉండడం ఏదైతే ఉంటుందో అది ధ్వని ప్రధానమైనటువంటి కావ్యంగా చెప్పబడుతుంది. నందగోపుణ్ణి మనకు కూర్వేల్ కొడుందళిలన్ నందగోపన్ కుమరన్ అంటుంది మొదటి పాసురంలో. అలా మొదటి పాసురంలో చేతిలో బల్లెం పట్టుకున్నాడు అంటే ఆ బల్లెం అనేటటువంటిది అయితే ఏమిటంటే కృష్ణుడికి ఏ ఆపద కలగనీయకుండా అక్కడ ఒక రక్షకుడిగా ఉండడం అనేటటువంటిది చెప్పబడితే, అంతరార్థం ఏమిటంటే ఆ బల్లెము ఆచార్యుల యొక్క ఉపదేశ ముద్ర అంటారు కదా, ఇలా ఈ బొటన వేలు అంగుష్టము ఇలా ఉండడం అనేటటువంటిది, 3 వేళ్ళు ఇలా ఉండడం అనేటటువంటిది, దాన్ని ఆ ముద్రను దర్శింపచేసేటటువంటి ఉపదేశ ముద్రగా చెప్పడం అనేది మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత యశోదమ్మను మంత్రముగా చెప్పడం అనేటటువంటి అంతరార్థం కూడా, యశోదమ్మ ముంగిట ఆడుకునే బాలసింహము అని చెప్పడము, ఆమె చేత కట్టబడిన స్వామి, కొట్టబడిన స్వామి అని చెప్తారు. యశోదమ్మ కనుసన్నలలో ఉండే కృష్ణుణ్ణి చెప్పేటప్పుడు ఆ యశోదమ్మను అష్టాక్షరి మంత్ర స్వరూపంగా చెప్తూ ఆ మంత్రములో విహరించేటటువంటి పరమాత్మగా ఒక అంతరార్థాన్ని మనకు పెద్దవాళ్ళు చెప్తారు. ఎప్పుడైతే ఆచార్యుడిని ఆశ్రయిస్తామో ఆచార్యుని ద్వారా మనకు మంత్రం ఉపదేశంగా లభిస్తుంది, ఆ మంత్రము ద్వారా పరమాత్మను మనం పొందగలుగుతాము అనే ఒక చక్కని అర్థాన్ని పాసురాలలో పొందుపరిచి గోదాదేవి అందించింది.